చాలా మందికి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే రోజుకి ఎన్ని గుడ్లు తినాలి అనేది. అండ్ ది ఆన్సర్ ఇస్ 1 లేదా 2 గుడ్లు యాజ్ పర్ హార్వర్డ్ స్టడీ. అండ్ ఈ 1 లేదా 2 గుడ్లు అనేది సేఫ్ లిమిట్ అనమాట. అయితే కొంతమంది ఈ 1 లేదా 2 గుడ్ల కన్నా ఎక్కువ గుడ్లు తింటారు. మరి అలాంటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, మనకి ఇప్పుడు లేదా పాస్ట్లో కానీ ఏమైనా హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నట్టు ఏమైనా రికార్డ్ ఉంటే ఈ గుడ్లు తినడం అనేది తగ్గించాలి. ఎందుకంటే ఈ యోక్లో ఎస్పెషలీ చాలా హై కొలెస్ట్రాల్ ఉంటుంది. అండ్ ఆ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ ఫ్లోని హార్ట్కి వెళ్ళే ఆర్టరీస్కి తగ్గిస్తుంది. సో దానివల్ల మనకి బ్రీతింగ్ అది చాలా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు మనకి ఏ హార్ట్ డిసీజెస్ ఉన్నాయి ఏంటో లేదో తెలియదు. సో నేను తినచ్చో తినకూడదో అని ఎలా చెప్పాలి అంటే, మీరు గుడ్లు తిన్న తర్వాత ఒక 10-15 మినిట్స్ రేంజ్లో మీకు ఏమైనా బ్రీతింగ్ డిస్కంఫర్ట్గా అనిపిస్తే, లేదా కొంచెం సఫకేటింగ్గా అనిపించి సరిగ్గా బ్రీతింగ్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే వెంటనే తగ్గించండి. సో అప్పుడు మీరేం చెయ్యాలి అంటే, ఈ ఎగ్స్లో యోక్ అనే పార్ట్ని పక్కన పెట్టేసి ఎగ్ వైట్స్ని మాత్రమే తినండి. సో దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో కంక్లూజన్ ఏంటంటే, సేఫ్ లిమిట్ వచ్చేసి 1 లేదా 2 ఎగ్స్ పర్ డే. మీరు దానికన్నా ఎక్కువ తినాలి అనుకుంటే ఒకసారి మీకు హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నా లేదో చెక్ చేసుకోండి. ఏమీ లేవు అంటే యూ కెన్ హ్యాపీలీ ఈట్. అండ్ హార్ట్ డిసీజెస్ ఏం లేకపోయినా మీరు తిన్నా కానీ ఏమైనా బ్రీతింగ్లో డిస్కంఫర్ట్ ఉంటే ఈ యోక్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఎగ్ వైట్స్నే తినండి. లేదు బ్రో నాకు యోక్ని కూడా తినాలని ఉందంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ ఎగ్ని ఆ యోక్ని బాయిల్ లేదా హాఫ్ బాయిల్ కాకుండా కంప్లీట్గా ఫ్రై చేసి బాగా కుక్ చేసి తినండి. సో అలాంటప్పుడైనా మీకు ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.